ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. సాధారణంగా పుట్టినరోజు వేడుకలంటే నలుగురికి అన్నదానం చేస్తాం. లేదు మన నాయకుల పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు, అదేవిధంగా రొట్టెలు పంచటం, లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం, ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా రోగులకి ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం, ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని. దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా కేక్ కట్ చేసుకున్నా ఒక ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో, ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీయగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా జనరల్గా ఒక మనిషి పుట్టేవాడు ఎవరైనా కూడా దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేక్ కట్ చేసుకునే కత్తి అండి. అది కేక్ ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పామని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే, నేను జనరల్గా అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలవో లేకపోతే మీ తల్లిదండ్రులవో మీ అన్నదమ్ములవో మీరు జనరల్గా జన్మదిన సంబరాలు, పుట్టినరోజు సంబరాలు ఎలా చేసుకుంటారో మనందరి దగ్గర వీడియోలు ఉంటాయి. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకా పుట్టినరోజు సంబరాల్ని వాళ్ళ తాలూకా కార్యకర్తలు, వాళ్ళ తాలూకా రౌడీలు, ఆ పార్టీ తాలూకా సైకోలు ఏ రకంగా జరుపుకున్నారు ఒకసారి చూస్తే ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది లిటరల్లీ. అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఏదో అంటారు కదా, ఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిజంగా వాళ్ళు జంతు బలులు చేసి మేకల తలలు నరికి వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు, వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తానండి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాల్పురం, ఇలా కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అతని పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. ఒక గర్భిణి అండి, నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆ ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు. ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి. ఆ అమ్మాయి నుంచొని వెళ్తుంది అంటే అమ్మ ఓ దగ్గర కూర్చో అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే
కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు, ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అనే దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతు బలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతు బలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలుతో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితం నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటేనండి, ఈ రకంగా వీళ్ళు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు, నక్సలిజం చేసే వాళ్ళని మనం అరికడుతున్నాం, రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం, ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణిచివేశారో మీ అందరికీ తెలుసు, ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణిచివేశారో తెలుసు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పన్నే విధంగా ఈరోజు మనం కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి. ఈరోజు నేను చాలా కేసులన్నీ చూశాను, క్రోనలాజికల్గా కూడా నేను అన్నీ తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నింటిలోని కూడా చాలామంది 18 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే నేనేమంటానంటే ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి, మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈరోజు బయటకు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జీవితాలు నాశనం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా? ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు చాలామంది నేను చూస్తే ఎంతమందిని ఈరోజు వాళ్ళందరినీ కూడా నేను బయటకు చూసాం, ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, ఎవరున్నారు ఇందులో అని చూస్తే 17 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు, ఇందులో 19 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు? కనీసం నేను తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రాజకీయ పార్టీ వెనకాతలు పంపించినప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ వెనకాతలు మీరు పంపిస్తున్నారు, ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా చరిత్ర ఏంటి, ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా ఉద్దేశాలు ఏంటి, రేపొద్దున నీ కొడుకుకి ఏమైనా జరిగినా, రేపొద్దున నీ కొడుకు ఏమైనా ఇబ్బంది వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చి నిలబడతాడా అన్న విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి.